స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకులనందన గోవింద శ్రీకృష్ణ లీలలు, గోపికల కీర్తనలు. గోపికలందరూ శ్రీకృష్ణుని కోసం వెదికి వెదికి అలసిపోయి తిరిగి యమునా తీరానికి చేరి కృష్ణుని రాక కోసం ఆ దేవాది దేవుని మహిమలను కీర్తించసాగారు. గోపికల కీర్తనలు ఇలా ఉన్నాయి. కృష్ణ, నీవు ఈ వ్రజభూమిలో జన్మించినది మొదలుగా సమస్తము మహిమాన్వితముగా కనిపిస్తున్నది. బృందావన భూమి గొప్ప మహిమ కలదిగా అయ్యింది. లక్ష్మీదేవియే స్వయంగా ఇక్కడ సర్వదా నివసిస్తున్నట్లుగా ఉన్నది. అయినా కేవలం మేము దుఃఖితులమై ఉన్నాము. ఎందుకంటే నీ కొరకు వెదుకుతూ ఎంత శ్రమించినా నీవు మాకు కనబడటం లేదు. మా ప్రాణాలు పూర్తిగా నీపైననే ఆధారపడి ఉన్నాయి. కనుక తిరిగి మా చెంతకు రమ్మని మేము వేడుకుంటున్నాము. కృష్ణ, నీవు లేకపోవడం వలన మేము మరణిస్తున్నాము. నిజానికి మేము నీ భార్యలము కాదు, దాసీలము. నీవెన్నడూ మా కొరకు ధనమును ఖర్చు పెట్టలేదు. అయినా మేము కేవలము నీ చూపుకు ఆకర్షితులమైనాము. ఇప్పుడు నీ చూపు పడక మేము మరణిస్తే మా మరణానికి నీవే బాధ్యుడవవుతావు. నిజంగా స్త్రీవధ మహాపాపము. నీవు మమ్మల్ని చూడడానికి రాకపోతే అందువలన మేము మరణిస్తే ఆ పాపం నీవు అనుభవించవలసి ఉంటుంది. కనుక దయచేసి మమ్ము చూడడానికి రావాల్సింది. యమునా విషజలాల నుండి, కాళీయనాగు నుండి, బకాసురుని నుండి, ఇంద్రుని క్రోధం నుండి, కుండపోత వర్షాల నుండి, దావాగ్ని నుండి, ఇటువంటి ఎన్నో ఆపదల నుండి మమ్ము నీవు రక్షించావు. నీవు మహాఘనుడవు, అందరికన్ననూ శక్తివంతుడవు. ఎన్నో ఆపదల నుండి నీవు మమ్మల్ని కాపాడటము నిజంగా అద్భుతమే. కానీ ఈ క్షణము నీవు మమ్మల్ని ఉపేక్షించడము మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. సఖా కృష్ణ, నిజానికి నీవు యశోదానందనుడవు లేదా నందనందనుడవు గాక దేవదేవుడవని, ఎల్ల శరీరధారుల యందలి పరమాత్ముడవని మాకు బాగా తెలుసు. జగద్రక్షణము కొరకు బ్రహ్మ ప్రార్థించగా నిర్హేతుకమైన కరుణతోనే నీవు ఈ జగత్తులో అవతరించావు. కేవలము దయతోనే నీవు యదువంశంలో ఆవిర్భవించావు. నీ గమనము అతి మనోహరము. కనుక దయచేసి మా ముందుకు వచ్చి కమల సహితమగు నీ కరముతో మమ్ము దీవించు. నీ పాదపద్మ స్పర్శచే నిజానికి మేము కామపీడితులమైనాము. ఆశ్రితుల సకల పాపాలను నీ పాదపద్మాలు నిశ్చయంగా నశింపజేస్తాయి. నీవెంత దయామయుడవంటే సాధారణ పశువులైన నీ పాదపద్మాలను ఆశ్రయించగలవు. నీ పాదపద్మాలు లక్ష్మీదేవికి ఆవాస స్థానమైనప్పటికీ వాటితో నీవు కాళీయుని పడగలపై నృత్యం చేశావు. ఇప్పుడు ఆ పాదపద్మాలను మా కుచములపై నిలిపి మా కామమును శమింపజేయవలసింది. దేవా, మేము నీ పలుకులకు, ముఖనయన శోభకు ఆకర్షితులమైనాము. కనుక నీ అధరామృతాన్ని మాకు వసగి సంతృప్తి పరపవలసింది. కృష్ణ, నీవు గొప్ప వంచకుడివి. చమత్కారముతో కూడిన నీ నవ్వును, నీ మనోహరమైన చూపులను, బృందావనంలో మాతో కలిసి నీవు చేసిన విహారాలను, మంగళమయమైన నీ గురించిన తలంపులను స్మరిస్తూ మేమెంత తపిస్తున్నామో ఒక్కసారి ఊహించు. మాతో నీవు చేసిన ఏకాంత సంభాషణలు హృదయతాపాన్ని పెంచుతున్నాయి. ఇప్పుడు అట్టి నీ కలాపములను తలుచుకొని మా హృదయాలు కలత చెందుతున్నాయి. దయచేసి మమ్ము రక్షించు. కృష్ణ, గోవులను మేపడానికి నీవు అడవికి వెళ్ళినప్పుడు మేమెంత కలత చెందుతామో నీకు తెలుసా? పశువులతో కూడి పచ్చిక బయళ్ళ నుండి నీవు తిరిగి వచ్చేటప్పుడు ముంగురులు మోగినట్టిది, ధూళి ధూసరితమైనట్టిది అయిన నీ ముఖ కమలాన్ని చూస్తాము. ఆ దరహాస వదనాన్ని చూడగానే మాలో మదనవాంఛ కలుగుతుంది. కృష్ణ, రమణుడా,
శరణాగతులకు నీవు సర్వదా ఆశ్రయాన్ని కలిగిస్తావు. నీవు ఎల్లరి అభీష్టాలను తీరుస్తావు. విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడును నీ పాదపద్మాలను అర్చిస్తాడు. నీ పాదపద్మాలను అర్చించేవాడు ఎవడైనా సరే నిస్సందేహముగా నీవు అతనికి వరదానం చేస్తావు. కనుక మా ఎడ ప్రసన్నుడవై ప్రస్తుత దుఃఖాన్ని తొలగించవలసినది. కృష్ణ, వేణువుకైనను పంచుతున్నట్టి నీ అధరామృతాన్నే మేమిప్పుడు కోరుకుంటున్నాము. నీ వేణుగానము సమస్త లోకాన్ని, మా హృదయాలను కూడా మోహింపజేస్తుంది. కనుక వెంటనే తిరిగి వచ్చి నీ అధరామృతమును మాకు వసగవలసినది అంటూ వేడుకోసాగారు. ఆ విధంగా గోపికలు కృష్ణుని రాక కోసం పరితపిస్తూ వేచి ఉన్నారు. జయ కృష్ణ ముకుంద మురారి